శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక. కోడలి కడుపున మగడు. ఒక పక్క నిండు చూలాలు నొప్పులు పడుతూ భయంకరంగా కేకలు పెడుతున్న కోడలు, మరో పక్క గుండె నొప్పితో బాధపడుతున్న భర్త. ఒకే హాస్పిటల్లో తలో వార్డులో బయట భీకరమైన నిశ్శబ్దం. ప్రసూతి వార్డులోని కోడలు పెడుతున్నటువంటి అరుపులు ప్రళయగర్జనలా ఉంటే బీపీ పడిపోయి, హార్ట్ రేటు, పల్సు దాదాపు పడిపోయి, డాక్టర్లు కూడా చేతులు పైకెత్తేసి ఆకాశం వైపు చూస్తూ దండం పెట్టేస్తూ మరీ వైపు. అప్పుడే ఇంటి పురోహితుడు సంగతి తెలిసి ఓదార్పు పూజల కోసము, కోడలి సుఖప్రవేశం కోసము భర్త ప్రాణం నిలబడేందుకు పరుగున వచ్చాడు, పూజా పుష్పాలతో సహా. వస్తూనే కోడలి కడుపు నుండి ప్రాణం పోతున్న భర్త తిరిగి కోడలి కడుపులో పుడుతున్నాడని, ఇది తథ్యమని చెప్పగా గొల్లుమన్నది సత్యవతి. అంటే నా మగడు పోతాడనమాట. తల బాదుకోసాగింది. పోడు, ఎక్కడికి పోడు. నీ కోడలి కడుపులోనే ఆత్మ వెళ్ళిపోతుంది. జన్మ తిరిగి గత స్మృతులతో తక్షణము నీ యొక్క భూమి మీద పడతాడు నీ మగడు. భయపడకండి, కంగారు పడకండి. నీ భర్త నీ కోడలి గర్భంలో నుండి పుట్టి మీ కళ్ళ ముందే గత స్మృతులతో తిరుగుతుంటాడు. ఇది తథ్యం అని ఒకటే హెచ్చరికలతోటి సముదాయింపు. మరోమారు పెద్ద అటాక్ వచ్చి భర్త నిర్జీవుడే క్షణంలోనే కోడలి కివ్వుమంది. అప్పుడే బిడ్డ ఏడుపుతో అయ్యో నా మగడు అంటూ పురిటి గదిలోకి పరిగెట్టింది సత్యవతి. నల్లటి ఒత్తేని జుత్తు పొడగరి తెలుపు అచ్చు తన భర్త పోలికే. తన మగుడే పుట్టాడు. హస్తీరియా వచ్చిన దానిలా అరుస్తుంది సత్యవతి. నర్సులు బయటికి పంపేస్తుంటే ఒకే ఒక్కసారి నా మగడిని ఎత్తుకుంటానంటూ చేతుల్లోకి తీసుకున్న తక్షణము ఆమె అరుపులు టక్కున ఆగిపోయాయి. ఏది నా భర్త పుట్టలేదే, నా భర్త కాదు, ఆడపిల్లేంటి, నా మగడు ఆడపిల్ల జన్మ ఎందుకు ఎత్తుతాడు, మగపిల్లాన్ని కాజేశారెవరు, నా బిడ్డని నా మగడిని కాజేశారెవరు, ఎవరో నా మగని మార్చేశారు అంటూ అరుపులు. నర్సులు, మీ కోడలికి ఆడపిల్ల పుట్టింది, పదండి బయటికి వెళ్ళండి, ఇక్కడ గొడవ చేయవద్దు అంటూ బలవంతంగా బయటికి తీసుకోమని కొడుకు హెచ్చరించారు. వస్తూనే భర్త అంత్యక్రియలు పూర్తి అయినాక తన భర్త ఆత్మ కోడలి కడుపున పుడుతుందని చెప్పిన పూజారి ఈసారి మరీ గట్టిగా చెప్పాడు. ఈసారి కాకపోతే మరో కడుపు ఇప్పుడు నీ కోడలి గర్భంలో పడేందుకు నీ మగని ఆత్మకు రాహుకేతువులు అడ్డుకున్నాయి. నా మాట తప్పదు. ఈసారి గర్భంలో తప్పకుండా నీ భర్తే. తిరిగి మరో సంవత్సరంలో కోడలు, మరో ఆడపిల్లలు. తిరిగి పురోహితుడు అదే సమాధానం. మరో 2 ఏళ్ళు 2 సార్లు గర్భం ధరించిన కోడలు. మొత్తం 4 సార్లు 4 ఆడపిల్లలు కనగా గృహపురోహితుడి మీద అత్యంత నమ్మకము విశ్వాసము ఉన్న సత్యవతి ఆడపిల్లని కన్నా ప్రతిసారి కోడలి కడుపు మీద కట్టె కాల్చి వాతలు పెట్టేది. నా మగని నీ కడుపులో పడనివ్వకుండా చేస్తున్న చీకటి ఆత్మలకి ఇదే శాస్తి అంటూ పురోహితుడు చెప్పిన విధంగా కాల్చి వాతలు పట్టసాగింది. నీవే ఆపుతున్నావు. కోడలు గర్భం దాల్చిన మొదటిసారి నుండి 4 కాన్పుల వరకు ఆడపిల్లలనే కన్నందుకు గాను ఇంట్లోనూ ఒంట్లోనూ శాంసమాధానం లేదు. గర్భం వచ్చిన దగ్గర నుండి భయంతో వణికిపోయేది కోడలు. పురిటి నొప్పుల కంటే అత్తగారు కాల్చి వాతలు పెట్టే గరిటె నొప్పులే మరింత భీకరంగా మారేయి. 4 సార్లు బంగారు బొమ్మల్లా మెరిసిపోతున్న ఆడపిల్లలను చూసి పొంగిపోతున్న ఆనందం ఇంటి పురోహితుడి పిలక గట్టిగా పుచ్చుకుంది సత్యవతి. నా ఇంట నా మగడు పుడుతున్నాడని 4 ఏళ్ళు అయింది. ఏడి నా మగడెక్కడ, తీయి బయటికి తీ, నా దక్షిణ తాంబూలాలు ఇయ్యి. దెయ్యం పట్టిన దానిలాగా విజృంభిస్తున్నటువంటి సత్యవతిని చూసి హడలిపోయి, నీ కోడలి కడుపునా అని అన్నాను, కానీ ఈ కోడలి కడుపు అని అనలేదే. అవును అన్న, నీ మొగుడు నీ కోడలి కడుపునే పుడతాడు. నీ కోడలు అని అన్నా కానీ ఈ నష్టజాతకురాలైనటువంటి ఈ దిష్టిబొమ్మ కోడలు అని అనలేదే. అంటే ఏంటి, నా కొడుకు ఇంకో పెళ్ళామా? నోరు తెరిచిన సత్యవతి. అవును, నీ మగడి ఆత్మ నీ కోడలి గర్భాన్ని చేరటం లేదు, ఎందుకంటే ఇది చెడు గర్భము అంటూ అటుగా మధ్య గ్లాస్తో వచ్చినటువంటి సత్యవతి తమ్ముడు కూతురు 4 అడుగులు ఉన్నటువంటి వికృతి రూపంలో ఉన్న అమ్మాయిని చూపించి, ఇదిగో ఇదే నీ అసలు కోడలు. నీ మగని ఆత్మ కోరుకున్నది ఈ యొక్క మరుగుజ్జు కడుపునే. తప్పించుకోవడానికి తొందరగా నోటుకొచ్చింది చెప్పేసి పరుగందుకొని వెళ్ళిపోయినటువంటి 2వ నాడే బలవంతంగా మరుగుజ్జు మేనకోడలికి కొడుకు చేత తాళి కట్టించేసింది. అదే రోజు శోభనం పూర్తి చేసి ఎప్పుడు ఆమె కడుపున మగాడు పుడతాడా అని ఎదురు చేస్తుంటే రోజులు లెక్కబెట్టసాగింది. సరిగ్గా 7వ నెలలో పిండం పూర్తిగా ఎదగకుండానే ఆడశిశువు జన్మనిచ్చింది మేనకోడలు. 4 ఆడపిల్లలు కాస్త 5 అయ్యారు.
ఇప్పుడు ఇద్దరిలో ఏ కోడల్ని బయటికి పంపేయాలి? ఈ యొక్క సందేహము ఇంటి పురోహితుని అడిగి తెలుసుకోవాల్సిందే అని పురోహితుడింటికి కబురు పెట్టింది సత్యవతి. మరి మగడి ఆత్మ ఎటు వెళ్ళింది? మరి ఏం చేస్తుంది మగడి ఆత్మ కోసము? ఎటు వెళ్ళింది? పురోహితుడు ఏమి సమాధానం చెప్తాడో చూద్దాం. సెలవు. మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్.